ములాఖాత్ అన్నది చట్టంలో ఉంది. ఎవరైనా వెళ్ళి కలవాలి అనుకున్నప్పుడు అది జైలు అధికారులకు లెటర్ పెడతారు. పెట్టిన తర్వాత లోపల ఉన్నటువంటి వాళ్ళు కంటే ఖైదీలు అంగీకరిస్తేనే ములాఖాత్ జరుగుతుంది. వాళ్ళు వద్దు అంటే ములాఖాత్ జరగదు, అనుమతి ఇవ్వదు. ఇక్కడ ఇప్పుడు రాజకీయ పరంగా ఆలోచించుకున్నప్పుడు వాళ్ళ కార్యకర్త వాళ్ళ నాయకుడు జైల్లో ఉన్నప్పుడు పరామర్శంగా అంటే ములాఖాత్ తీసుకొని వెళ్ళటానికి ఏ అభ్యంతరం ఉండదు. వెళ్ళాల్సిందే, పలకరించాల్సిందే, మాట్లాడాల్సిందే. అయితే పరామర్శించాల్సినటువంటి విషయం వేరు. 30 యాక్ట్ ఉన్నప్పటికీ కూడా ప్రొసెషన్ నిర్వహించడం అనేది వేరు. అవసరం ఏముంది? ఎస్, ములాఖాత్ వెళ్ళాలి. ఎస్, నేను మా ఇంటి నుంచి బయలుదేరాలి అంటే మా ఊరి నుంచి బయలుదేరా వెళ్తున్నాను, పేరు అక్కడ చేరుకుంటాను. పోలీస్ ఎస్కార్ట్ ఎలాగ ఉంటుంది, ములాఖాత్ అవుతుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. అదే కాకుండా అనేక అంశాలు జరుగుతున్న పరిణామాల్లో ఎప్పుడు ఆయన పరామర్శకు వెళ్ళినా కూడా 30 పోలీస్ యాక్ట్ ఉన్నా, పోలీసులు వద్దని చెప్పినా, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పినా లెక్క పెట్టకుండా తాను ఆ యొక్క క్వశ్చన్ తీసినట్టు పాల్గొంటూ వెళ్తున్నాడు. జనాన్ని పలకరించుకుంటూ టాపిక్ పక్కకు వచ్చి చేతులు ఊపడం, జనంతా రావడం, వాళ్ళందరూ ఏవేవో మాట్లాడడం, అరవడం, స్లోగన్స్ ఇవ్వడం. కొన్ని స్లోగన్స్ భయంకరంగా ముఖ్యమంత్రి అని చెప్పడం, కొన్ని స్లోగన్స్ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడడం, ఇవన్నీ జరుగుతాయి. ఇక్కడ పలుకుబడి లేని నాయకుడు కాదు, ఓకే, పలుకుబడి ఉన్న నాయకుడే. ఇప్పుడు ఎలక్షన్స్ అంటూ ఏమీ లేవు. ఆ ప్రదర్శనలు అవసరమా? శాంతి భద్రత ఇప్పుడు ఈయన ప్రదర్శనలోనే కారు గుద్దుకొని ఒక చనిపోయాడు. మరి దాని ఏమనాలి? అమాయకుడు చనిపోయాడు కదా. సో తను ఆలోచించుకోవాలి, తన చట్టానికి బద్ధుడై ఉండాలి. అతను కూడా ముఖ్యమంత్రిగా చేశాడు, ప్రస్తుతం శాసనసభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి అన్నది తనకు ఆలోచన రావాలి. చట్టానికి సహకరించాలి తప్ప ప్రజలకు ఇబ్బంది పెట్టి పని చేయాల్సినటువంటి అవసరం లేదు. జనాన్ని పోగేసుకొని వెళ్లాల్సిన అవసరం లేదు. పోలీస్ సెక్యూరిటీ ఉంది. ఒకవేళ ఆ ఉన్న సెక్యూరిటీ సరిపోకపోతే, ఇదిగో నేను వెళితే పలానా మార్గంలో వెళ్తున్నాను, వెళితే నాకు ప్రమాదం ఉందేమో, ఇంకా పోలీస్ బందోబస్తు ఇవ్వండి అని అడగచ్చు. ప్రభుత్వం కూడా పోలీస్ బందోబస్తు ఇంకా పెంచాల్సిన అవసరం ఉంటుంది ఆ కార్యక్రమం వరకు. ఇప్పుడు ప్రభుత్వం ఆలోచన ఏంటి? ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అంటే మీ ప్రోటోకాల్ పోయింది, ఎమ్మెల్యే మాత్రమే. మాజీ ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రోటోకాల్ ఏమి ఉండదు. ప్రతిపక్ష నాయకుడు అంటే కేబినెట్ ర్యాంక్ కాబట్టి ప్రోటోకాల్ వస్తుంది. అందువల్ల వీళ్ళు కూడా, ప్రభుత్వం కూడా ఆయన ఎమ్మెల్యే అంతే, అంతకు మించి ఇంకేం లేదు అని చెప్తున్నారు. కానీ జైల్లో ఏదో జరిగిపోయిందంట, అవమానం జరిగిందని ఆయన బయట చెప్పాడు. ఏం జరిగి ఉంటుంది అనేది నేను ఊహించి చెప్పగలుగుతానంటే, జైల్లో ములాఖత్ అంటే ఎట్లుంటుందంటే, బ్యారికేడ్స్ అంటే అటువైపు ఖైదీ ఉంటారు, ఇటువైపు వెళ్ళి నిలబడము, కూర్చోవడము, లేకపోతే ఆ పక్క ఆయన కూడా కూర్చోవడము, ఆ యొక్క ఈ తీగలతో ఉన్నటువంటి అడ్డంకిగా మాట్లాడతారు. మాట్లాడేటప్పుడు నియమాల ప్రకారం అయితే ఎవరు ఉండడానికి అవకాశం లేదు. ములాఖాత్ అనేది వాళ్ళిద్దరు మాట్లాడుకోవడానికి, పోలీస్ సెక్యూరిటీ అక్కడ ఉండడానికి లేదు, ఫోటోలు వీడియోలు తీయడానికి లేనే లేదు. ఒకవేళ ఏదైనా ప్రత్యేక ఆదేశాలు ఉంటే ఉన్నతాధికారుల నుంచి వీడియో తీయమనో ఫోటోలు తీయమనో ఉంటే అక్కడ ఉన్న జైలు అధికారి ఏం చేయలేడు. పై అధికారి చెప్పినప్పుడు చట్టానికి విరుద్ధమా కాదా అనేది, మాన్యువల్ విరుద్ధమా కాదా ఏం ఆలోచించాడు, చేశాడు తెలియదు. అలా చేయడం తప్పే అవుతుంది. నాకున్న అనుభవం మేరకు నేను చెప్తాను, అలా జరిగి ఉంటే తప్పే. అలాగే అవమానం అంటే ఏంటి? కుర్చీ వేసి మాట్లాడించలేదా, నిలబడే మాట్లాడా, అరే నాకు కుర్చీ కూడా వేయలేదు అని అనుకోవచ్చు జగన్మోహన్ గారు. అది అవమానంగా కూడా ఫీల్ కావచ్చు. నేను మాజీ ముఖ్యమంత్రిని కదా. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రభుత్వం కూడా
గౌరవించాల్సిన వాళ్ళని గౌరవించాలి అనేది కూడా ఆలోచన చేయడం. వాళ్ళు పైనుంచి ఆదేశాలు ఎలాగంటే అలా. మరి అది తప్ప అని మనం అనుకున్నప్పుడు ఇప్పుడు ఏమంటారు ఈ తెలుగుదేశం వాళ్ళు, అరే మమ్మల్ని ఎంతగా అవమానించారయ్యా 5 సంవత్సరాలు, ఎంతగా ఇబ్బంది పెట్టారు, మరి చంద్రబాబు నాయుడిని జైల్లో వేసినప్పుడు ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఎన్ని జరిగాయి అని ప్రతి ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు కూడా ఒకరికొకరు గౌరవించుకోవాలి, ఒకరికొకరు సహకరించుకోవాలి అన్నది ఓట్లు వచ్చినప్పుడు, అంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరికి ఓట్ల ఎవరికి వేయకూడదు, ఆనాటి పరిస్థితులు ఏమిటి, ఎవరు రాష్ట్ర అభివృద్ధికి, ఎవరు ఆ ప్రాంత అభివృద్ధికి పాటుపడ్డారని చూసుకొని ఓట్లేస్తారు. పరిపాలన ఎలా ఉందని కూడా చూస్తుంది. ఇవాళ ఎన్ని చెప్పినా కూడా 2 సంవత్సరాలు దాటిపోయినా కూడా ప్రభుత్వంలో, అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఇంకా పట్టు రాలేదు. ఎక్కడ? అడ్మినిస్ట్రేషన్ లో ఆ పొరపాటు జరుగుతుంది. ఎవరికి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటి నిర్ణయాలు ఏమైనా తీసుకుంటున్నా? ఒక్క నిమిషం, అలాంటి నిర్ణయాలు ఏమైనా జైలు గారు తీసుకున్నాడా తెలియదు. ఒకవేళ చెప్తారేమో జగన్మోహన్ రెడ్డి అది యాక్చువల్గా ఆయన బయటకు వచ్చిన తర్వాత ఇది ఎప్పుడు విన్నటువంటి అంశం. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా అటువంటిది ఏం జరిగిందో అనేది డీటెయిల్స్ రేపటికి ఏమన్నా ఒక క్లారిటీ వస్తుందేమో. నేను ఈవెన్ స్క్రోలింగ్, ఎందుకంటే చాలా లేటెస్ట్, ఈవెన్ మోహన్ రెడ్డి గారు దాని గురించి మాట్లాడలేదంటే ఆయన దృష్టి కూడా వచ్చింది. ఎందుకంటే 6 గంటలకి సమయంలో బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత కొన్ని టీవీ ఛానల్స్లో నేను లాస్ట్ మినిట్లో చూసా, లేకపోతే నాకు తెలిసేది. అయితే రైట్, అంటే ఆయన మాట్లాడింది నేను వినలేదు, కానీ నేను దాన్ని తప్పు పట్టట్లేదు సార్, నేను దాన్ని తప్పట్లే. ఎందుకంటే పూర్తి స్థాయిలో రేపు మాపు మళ్ళీ మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఒకవేళ నిజంగా కనుక అది జరగకూడనటువంటి అంశం అయితే సరే, అది ఓకే. అంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు కదా లక్ష్మణ్ గారు, ఆ జరిగినటువంటి ర్యాలీ చేసిన విధానం, పోలీసు అవన్నీ చెప్పారు కాబట్టి ఇక ఆయన చెప్పిందన్నా మీరు కనీసంగా యాక్సెప్ట్ చేయండి, వదిలేసేయండి. అయితే ఈ జైల్లో మీరు లక్ష్మణ్ గారిని ఇది ఒక్కటే అడిగినారు, ఈ అక్రమ కేసులు పెట్టొచ్చునా పెట్టకూడదు అనే క్వశ్చన్ మీరు అడిగి ఉంటే ఆయన పెట్టొచ్చు, ఇది పోకూడదు, ఇది పోవచ్చు అని చెప్పింటే దాన్ని కూడా మీరైతే కేసులు తప్పించుకుంటారు, మాకు సంబంధం లేని కేసులు మాకు ఇరికిస్తారు, దానికోసం మేము పోయినామనేది. సరే, ఇప్పుడు అక్కడ కేసులు ఏంటి ఆ డీటెయిల్స్ కాకుండా ఆయన ఆల్రెడీ జైల్లో ఉన్నారు, ఆయన పరామర్శ కోసం ఆయన కలవడానికి వెళ్తున్న దాని మీద ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్నాం. మీరు ఆల్రెడీ దాని గురించి పూర్తిగా చెప్పారు కదా, నేనేం అడ్డుకోలేదు కదా. అది అక్రమ కేసు సక్రమ కేసు మీరు చెప్పారు కదా, దాన్ని నేనేం అడ్డుకోలేదు కదా. మీరు ఓన్లీ దీని మీద మాట్లాడిన అనలేదు కదా. కాబట్టి సరే, ఇప్పుడు ఈరోజు మనం పెట్టుకున్నది ఏంటంటే, ఒకటి నిన్న పోలీసులు ఏం చెప్పారు, ఈరోజు జరిగిన వ్యవహారం ఏంటి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మన డిబేట్ జరగక ముందే కాసేపు క్రితమే కాబట్టి ఆయన బయటకు వచ్చి మాట్లాడిన దాంట్లో హైలైట్స్ ఏంటి అనే దాని మీద లక్ష్మణ్ గారికి ఉన్న అనుభవం చేత లోపల ఎలా ఉండాలి అని చెప్పారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నేను వినకపోయినా అక్కడ వచ్చినటువంటి పాయింట్స్ ఏంటంటే, ఒక్క నిమిషం, మరి గ్రిల్లు వెనకాల ఉన్నప్పుడు ఫోటో తీశారు అన్నది మాత్రం నేను చూసా. అది ఎవరు ఫోటో ఏంటనేది, అటువంటిది నిబంధనలకు విరుద్ధంగా కనుక తీస్తే ఖచ్చితంగా తప్పు పడదాం సార్, ఖచ్చితంగా తప్పు పడదాము, ఖచ్చితంగా తప్పు పడదాం సార్. అంత ఉద్దేశంగా మీరు అవమానపరుస్తున్నారు అంటున్నా. పార్టీకి పెట్టుకొని మేము పార్టీకి ఒక సింబల్ ఉంటే గొడ్డల పార్టీ అని మీ ఇష్టం వచ్చినట్టు 50 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు మీరు ఆ విధంగా మాట్లాడితే మేము మీకు ఎన్ని పేర్లు పెట్టాలా, మేము మిమ్మల్ని విమర్శ చేయాలా, అవన్నీ మేము కూడా చేయాలి కదా. అంటే అది సభ్యతేనా? మీరు సభ్యత తప్పి ప్రవర్తిస్తున్నారు కాబట్టి మరి అందరూ నింతలు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని నడుచుకోండి అని చెప్పడానికి ఇదంతా. లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ర్యాలీలు అంటే జనం దాంట్లో వస్తుంటారు, దారిలో వచ్చిన జనాన్ని పోలీసులు కంట్రోల్ చేసుకోవాలి. ఆ పోలీసులు ఆయన హెలిప్యాడ్ దగ్గరికి పోలీసులు పెట్టరు, ఆయన మన రాప్తారు మాట్లాడుకునే రిపీట్ అవుతుంది. అలా పెద్దలు క్లారిఫికేషన్ ఇచ్చారు కదా, 2 విషయాల మీద చెప్పారు కాబట్టి లెట్స్ చూద్దాం అసలు ఎగ్జాక్ట్గా ఈ రోజు జైలు లోపల ఏం జరిగింది అనేది రేపు క్లారిటీ వస్తుంది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ లక్ష్మణ్ గారు, మోహన్ రెడ్డి గారు, సప్తగిరి ప్రసాద్ గారు అండ్ వెంకటేశ్వర గారు. ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24.